ఏమంటారండి? టేప్ అంటారు కదండి. మనం టేప్తో ఏం చేస్తామండి? మనము ఒక్కొక్కరి యొక్క కొలతలు కదండి, కొలతలు. మంచిది మంచిది, బాగుంది. పొట్ట లోపలికి అనుకుంటారు కదా కొంచెం. ఇది కొన్నిసార్లు టేపులు సరిపోవు, కొన్నిసార్లు టేపులు కొంత సరిపోవు. అయినా పర్వాలేదు. ఓకే యోసేపు, నువ్వు పాస్ అయిపోయినావు, నువ్వు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ భక్తుడు పొడవు పెరుగుతున్నాడు, మనం పొడవు మెజర్ చేయాలి, పొడవు మెజర్ చేయాలి. టేప్ సరిపోవటంలా. వెరీ గుడ్. పోయిన సంవత్సరం మీ హైట్ ఎంత అండి? 4.10. ఇప్పుడు మీ హైట్ ఎంత అండి? 5.8. 5.8 అంత పెరిగేసినారు ఒక సంవత్సరం. అందరూ గట్టిగా చప్పలు కొట్టాలి. జోకే, వెరీ గుడ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వీళ్ళకేం బట్టలు కొట్టట్లేదు, మీరు దయచేసి మళ్ళీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నా యొక్క ఆలోచన ఏంటంటే, ఈరోజు మన యొక్క అంశం ఇదే, కొలబద్ద, మెజరింగ్ టేప్. మరి ఎందుకు ఈ యొక్క కొలబద్ద అవసరం అని మనం ఆలోచించాలి. దేవుడు మన జీవితాలను టేప్తో కొలుస్తాడు. మన జీవితాలను ఆయన టేప్తో కొలుస్తాడు. మనం కొన్నిసార్లు నేను ఎదుగుతూ ఉన్నాను అనుకుంటాం, కానీ దేవుడు ఎదిగావా చూస్తాను. ఎంత ఎదిగావు నువ్వు? 2 మిల్లీమీటర్లు ఎదిగావు. ఇంకెందుకు ఎదిగావు? 2015 నుంచి 16 వరకు కొంత ఎదిగావు. 2016 నుంచి 17 వరకు ఎంత ఎదిగావు? చాలా తక్కువగా ఎదిగావు. దేవుడు కొలుస్తూ ఉన్నాడు. అంటే ఇంకో మాటలో, దేవుని యొక్క దృష్టిలో అభివృద్ధి లేక పెరుగుదల అనేటువంటిది దాచిపెట్టలేం. ఇంకో మాటను కూడా చెప్పనివ్వండి, నేను ఎదగకుండా ఎదిగినట్లుగా ఒకవేళ నేను అందరినీ నమ్మించవచ్చు, ఎందరినో నమ్మించవచ్చు. నేను ఎదగకపోయినా, ఆత్మీయంగా అభివృద్ధి చెందకపోయినా, నేను ఎదుగుతూ ఉన్నానని, ఆత్మీయంగా బలంగా ఉన్నానని, ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందుతూ ఉన్నానని ఎందరినో నమ్మించవచ్చు, అందరినీ నమ్మించవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మించలే. దేవుణ్ణి నమ్మించలే. దేవుడికి అన్నీ చాలా స్పష్టముగా తెలుసు. అందుకనే ఆయనకు నంబర్స్ చాలా ప్రాముఖ్యం. నంబర్స్ ఎందుకు ప్రాముఖ్యం? ఆయన ఒక్కొక్క ఆత్మ ఎంత ఎదుగుతూ ఉన్నాడో ఆయనకు అవసరం, ఆయన చూస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన ఎదుగుదల ఎంత అనేటువంటిది మనము ఈరోజు చూడబోతూ ఉన్నాం. మన ఈ సంవత్సర ప్రారంభంలో మనం చూసాం మన యొక్క ముఖ్య అంశము, గాడ్స్ వర్డ్ ది అన్షేకబుల్ ఫౌండేషన్. దేవుని యొక్క వాక్కు కదల్చబడని ఒక పునాది.
ఆ పునాదిపై కట్టుకున్నటువంటి ఏ జీవితమైనా కూడా నిదానముగా అవ్వవచ్చు, కానీ తప్పనిసరిగా ఎదుగుతారు అనేటువంటిది మనము నిర్ధారించుకోవచ్చు. ఈరోజు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క టేప్ని నేను తీసుకుని వచ్చాను అంటే, మనలను ఆయన టేప్ పెట్టి కొలుస్తూ ఉన్నాడు. ఇది కొంత భయం కలిగించే మాట, కొంత భయం కలిగించే మాట. అంటే నీ యొక్క ఎదుగుదల ఎంత అనేది దేవుడు కొలుస్తూ ఉన్నాడు అని అంటే, ఎదుగుదల లేకుంటే నీలో కొంత తేడా ఉన్నట్లే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మెడికల్ డాక్టర్స్గా ఒక పదాన్ని మేము వాడుతూ ఉంటాం, మైల్ స్టోన్స్ అని అంటాం. మైల్ స్టోన్స్ అని అంటే ఏ నెలలో ఒక చిన్న పిల్లవాడు కానీ పాపకు కానీ ఏ నెలలో ఏ పని వారు చేయాలి, ఎప్పుడు బోర్ల పడాలి, ఎప్పుడు అద్దం చూసుకొని నవ్వుతారు, ఎప్పుడు ఇతరులను చూసి నవ్వుతారు, ఎప్పుడు ఊ కొడతారు, ఎప్పుడు ప్రాకటం ప్రారంభిస్తారు, ఎప్పుడు సపోర్టుతో నిలబడతారు, ఎప్పుడు వారు సపోర్ట్ లేకుండా, అన్నీ కూడా మైల్ స్టోన్స్. అంటే మీరు ఒకవేళ మీ పిల్లలను పీడియాట్రిషియన్ అంటే చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి తీసుకుపోయినా వారు అడుగుతూ ఉంటారు, అమ్మ అన్నీ కూడా కరెక్ట్ నెలలకు వచ్చాయా అని అడుగుతారు. ఒక నెల 2 నెలలు తేడా వచ్చాయి అని అంటే వెంటనే వారు దాని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. అంటే మన జీవితంలో కూడా ఎదుగుదల అనేటువంటిది అంత ప్రాముఖ్యం. దేవుడు కొలబద్ద మెజరింగ్ రాడ్, మెజరింగ్ టేప్ పెట్టి ఆయన కొలుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం గతించిన సంవత్సరాలు అన్నిటితో పోల్చి చూసుకున్నప్పుడు నిన్ను నీవు అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, ఈ దినము నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఎలా వండినానో ఇప్పుడు ఎదిగానా లేదా? ఒక 3 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నానో నేను దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రేమించగలుగుతూ ఉన్నానా లేదా? పోయిన సంవత్సరం కంటే ఇతరులను నేను ఎక్కువగా క్షమించగలుగుతూ ఉన్నానా? ఎక్కువగా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నానా? ఎక్కువగా త్యాగం చేయగలుగుతూ ఉన్నానా? ఎక్కువగా ఇవ్వగలుగుతూ ఉన్నానా? ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించగలుగుతూ ఉన్నానా? ఎక్కువగా ప్రార్థించగలుగుతూ ఉన్నానా అని ఇదిగో ఇది కొలబద్ద పెట్టుకొని మనం చూసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఏదో నేను సరదా కొరకు నేను చెప్పటం లేదు, కానీ ఇది దేవుడు చేసే పని, దేవుడు చేయబోయే పని. మనలను ఆయన కొలబద్ద మాత్రమే కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను త్రాసులో తూస్తాడు. త్రాసులో నువ్వు సరిపోయావా, నీ యొక్క సమయానికి ఎదుగుదలకు సరిగా ఉన్నదా అని ఆయన త్రాసులో చూస్తాడు. బెల్షజర్ రాజును చూచినప్పుడు బెల్షజర్ రాజు ఆ త్రాసులో, దేవుని యొక్క త్రాసులో తక్కువగా కనిపించినప్పుడు శిక్షార్హుడయ్యాడు. ఈరోజు అందుకనే మనందరం కూడా గమనించుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో మనము కొన్ని మాటలు చదవాలని నేను కోరుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము దయచేసి చదవండి. 3వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు అందరూ చదవండి. ఒకరు మాత్రం మైక్లో చదువుతారు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 5వ వాక్యం వరకు చదువుకుందాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలుదేరి వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత 10 నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. చాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పదే ఆయన 1000 మూరలు కొలవగా 1000 మూరలు కొలవగా అనే మాటను మీరు చూడాలి. దైవజనుడైన ప్రవక్తను ఆయన దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఒక అనుభవముల నుంచి మరొక అనుభవములోనికి, ఒక స్థలములో నుంచి ఇంకొక స్థలములోనికి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అనట్లా, దేవుడు అనట్లా ప్రవక్తను నువ్వు కొంచెం దూరం వెళ్ళి నిలబడు, కొంచెం దూరం ముందుకు రా అనట్లా. ఆయన ఈ కొలబద్దను తీసుకొని, ఈ యొక్క మెజరింగ్ టేప్ను తీసుకొని 1000 మూరలు కొలుస్తూ ఉన్నాడు. 1000 మూరలు కొలిచి, 1000 మూరలు అంటే మనకు సరళమైన భాషలో 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ అన్నమాట. 1/2 కిలోమీటర్ని ఆయన కొలిచి, ఇదిగో నువ్వు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి రా, మరలా కొలిచి 500 మీటర్లు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడికి రా. ఆయన కొలిచి ఆయన చూస్తూ ఉన్నాడు.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను కూడా మీరు గమనించండి. 3వ వచనం ప్రారంభంలో ఆయన నన్ను నడిపింపగా అనే మాటను మీరు చూసారా? నడిపింపగా అనే మాటను అక్కడ రాసి, దేవుడు మనం నడిపిస్తాడు. ఆత్మీయ అభివృద్ధి విషయంలో ఆయన, ఇదిగో నీకై నువ్వు ఎదగాలి, నేను నిన్ను పరీక్షిస్తాను, నిన్ను పరీక్షించిన తర్వాత నువ్వు ఎదగకపోతే నేను శిక్షిస్తాను, కాబట్టి నీ దారి నువ్వు చూసుకో అనడు. ఆయన మనతో పాటు నడుస్తాడు, మన అభివృద్ధికి సహకారం చేస్తాడు, మన అభివృద్ధికి ఎలాంటి సూచనలు కావాలో చెప్తాడు, చూపిస్తాడు. ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు నాకు అర్థమయ్యేటువంటి ఒక మాట ఏమిటి అంటే, ఎవరైనా మనల్ని నడిపించాలి అని అంటే, లేక నీవు ఎవరినైనా నడిపించాలి అని అంటే, నడిపించబడేటువంటి వ్యక్తి నడిపించేటువంటి వ్యక్తికి సహకరించాలి. అంతే కదండి. నేను నడిపించాలి, నా కుమారుని నేను నడిపించాలి అని అన్నప్పుడు వాడు నాతో సహకరించాలి. నా కుమారుడు నాతో సహకరించకపోతే నేనేం చేస్తాను? కొన్నిసార్లు ఒత్తిడి చేసి లాక్కొని పోతాను. దాన్ని నడిపించటం అనరు, లాక్కొని పోవటం అని అంటారు. కానీ దేవుడు ఎప్పుడు లాక్కొని పోవడం మనల్ని, ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు. నీకు ఇష్టం కాకపోతే ఆయన చెప్తాడు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 10 సార్లు చెప్తాడు, 100 సార్లు చెప్తాడు. ఈరోజు కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తాడు, ఆయన మనల్ని ఒప్పిస్తాడు. మీరు నడవండి, నేను సహాయం చేస్తాను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుగుదల అనేటువంటిది మన బాధ్యత. 1000 మూరలు కొలిచి ఆయన తీసుకువెళ్తూ ఉన్నాడు. ఈరోజు 4 అనుభవాలు మీ యొక్క దృష్టిలోనికి తేవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చీలమండల లోతు అనుభవము, మోకాళ్ళ లోతు అనుభవము, నడుము లోతు అనుభవము, ఈత కొట్టే అనుభవము, ఈ 4 అనుభవాలు మీ దృష్టికి తేవాలని నేను కోరుతూ ఉన్నాను. తద్వారా నా యొక్క ప్రయత్నం ఏమంటే, నీవు ఈ 4 అనుభవాలలో ఎక్కడో ఒక చోట ఉంటావు. తప్పనిసరిగా ఈ 4 అనుభవాలు కాకుండా ఇంకే అనుభవం లేదు. ఈ 4 అనుభవాలలో ఎక్కడో ఒక చోట ఉంటావు. కానీ ఈరోజు నీవు నేను అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు కోరుకునే స్థితిలో కాకుండా వేరే అనుభవంలో మనం ఉంటూ ఉన్నట్లయితే మనం అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. ఇదే నా యొక్క అంశము. అందరు నా వెనుక చెప్పండి, ఒక అడుగు ముందుకు. గట్టిగా చెప్పండి, ఒక అడుగు ముందుకు. 1 స్టెప్ ఫార్వర్డ్. ఈరోజు నా యొక్క అంశం అదే, 1 స్టెప్ ఫార్వర్డ్. మనం ఒక అడుగు ముందుకు వెళ్ళాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 4 అనుభవాలు మనకు అర్థం కావాలి అని అంటే, ఒక మరి బీచ్ దృష్టాంతాన్ని నేను మీ దృష్టికి తేవాలి. ఒక బీచ్ దృష్టాంతాన్ని మనం చూసినప్పుడే నేను చెప్పేటువంటి మాటలు ఇంకా చక్కగా మీకు అర్థమవుతాయని నేను గ్రహిస్తూ ఉన్నాను. చీలమండల లోతు అనుభవం అంటే కేవలము యాంకిల్ డీప్ వాటర్స్. చీలమండల లోతు అనుభవం, ఒక బీచ్ దృష్టాంతాన్ని మనం చూద్దాం. బహుశా మనలో చాలామంది అందరూ కూడా కావచ్చు, బీచ్ గురించి తెలిసిన వారు ఉంటారు. అందరూ కూడా బీచ్కు వెళ్ళైనా ఉంటారు, లేకపోతే మీరు వెళ్ళకపోయింటే టీవీలో అయినా మీరు చూసింటారు. బీచ్ గురించి మీకు తెలుసు. బీచ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించారా? బీచ్కు వచ్చేటువంటి దాదాపు చాలామంది, అనేక మందిలో చాలామంది బయటే ఉంటారు. బయటే ఉంటారంటే బయట పల్లీలు కొనుక్కొని, ఐస్ క్రీమ్ కొనుక్కొని, లేక ఏదో ఇంటి నుంచి తెచ్చుకున్న మరి పులిహోరను ఏదో కూర్చొని చాపేసుకొని, ఆ చల్ల నీళ్ళ శబ్దము గాలి వస్తూ ఉంటే అక్కడ కూర్చొని వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎవరు అని అంటే చీలమండల లోతు అనుభవం కూడా కాదు వీళ్ళు. ఓన్లీ పండగలకు వచ్చి పోయేవారు, బయట నుంచి బయటకు వెళ్ళిపోతారనమాట. వీళ్ళు నీళ్ళు కూడా తాకవు వాళ్ళని. బయట నుంచి బయటకు వస్తారో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వస్తారో రారో అసలు. అంటే వారికి బీచే అక్కర్లా, పార్క్ అయినా ఒకటే, బీచ్ అయినా ఒకటే, లేకపోతే ఇంకొకటైనా ఒకటే. వాళ్ళకి ఏది అక్కర్లా, వస్తుంటారు పోతుంటారు, సరదా అన్నమాట. కానీ ఈ యొక్క యాంకిల్ డీప్ వాటర్స్, ఈ యొక్క మరి చీలమండల లోతు వాళ్ళు ఎవరు అని అంటే నీళ్ళ దగ్గర ఆడుతూ ఉంటారు. మీరు గమనించారా? చాలామంది ఆడుతూ ఉంటారు. నీళ్ళు వస్తూ ఉంటే అరే 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 నీళ్ళు వచ్చాయి, అరే మళ్ళీ పోతున్నాయి అని ఎగిరి అబ్బా భలే ఉంది కదా. చాలా అంత దూరం 100 కిలోమీటర్లు దాటి 100 కిలోమీటర్ల నుంచి వచ్చి కేవలం అక్కడ నిలబడి అరే భలే ఉంది కదా అని కేవలం సరదాగా అక్కడే ఉంటారు. వీళ్ళే చీలమండల లోతు అనుభవంలో ఉన్నటువంటి విశ్వాసులు. వీళ్ళెవరు అని అంటే కేవలం సరదా కొరకు దేవుని వెంబడించేవారు. సరదా, వారికి ఏది పట్టదు. కేవలం చర్చికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నేను చర్చికి వస్తానండి,
చర్చికి వస్తే మంచి పాటలు ఉంటాయి కాబట్టి వినటానికి వస్తానండి. చర్చికి వస్తే ఇదిగో వాళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపిస్తారు, వాళ్ళని పలకరించవచ్చు, వీళ్ళని పలకరించవచ్చు, ఆ పని గురించి అడగవచ్చు, ఈ పని గురించి అడగవచ్చు అని మనం అనుకుంటూ దాని కొరకు వస్తాం. సరదా. అంటే వీరిలో దేవునితో సంబంధం గురించి అసలు ఆలోచనలు ఉండవు. యేసుక్రీస్తు గురించినటువంటి ఆలోచనలు, యేసుక్రీస్తుతో నేను ఒక సంబంధం డెవలప్ చేయాలి కదా, ప్రార్థన చేసుకోవాలి కదా, వాక్యం చదవాలి కదా, ఈ వాక్యం నా కొరకే చెప్తూ ఉన్నారు కదా అని ఏమాత్రం అనిపించదు. వాళ్ళు ఈరోజు ఏ వాక్యం చెప్పారో అని ఒక 3 గంటలు 4 గంటల తర్వాత అడిగితే కూడా వారు చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. కారణం వారు శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది, మిగతావన్నీ ఎక్కడో ఉంటాయి. సరదా, ప్లేఫుల్. మరి అక్కడి నుంచి కొద్దిగా ముందుకెళితే మోకాళ్ళలో అనుభవం విశ్వాసులు ఉంటారు. బీచ్ దృష్టాంతాన్ని మళ్ళీ చూద్దాం. కొంతమంది ఈ నీళ్లను ఆడుకునే వాళ్ళు ఉంటారు కదండి. అక్కడి నుంచి కొద్దిగా కొంతమంది కొంత ధైర్యం ఉన్నవాళ్ళు, కొంత ఆశ కలిగిన వారు నీళ్ళల్లో కొంత లోపలికి వెళ్తూ ఉంటారు. మీరు గమనించారా? నీళ్ళలోనికి కొంత లోపలికి వెళ్ళి బాలాట ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే ఫ్లయింగ్ డిస్క్ ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే తోసుకుంటూ ఉంటారు. మీరు చూసారా? తోసుకుంటూ ఉంటారు, లేకపోతే నీళ్ళతో సరదాగా కొట్టుకుంటూ ఉంటారు, పడుతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. వీరు ఈ బయట ఉన్నటువంటి పల్లీలు తినేవారు, ఈ చీలమండలంలో అనుభవం వారు, వీరికంటే ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు వీళ్ళు. కానీ వీరికి దేవుని గురించి బాగా తెలుసు. దేవుని గురించి కానీ, వాక్యం గురించి కానీ, దేవుని యొక్క రాజ్య అవసరతల గురించి కానీ కొంత జ్ఞానం ఉంది వారికి, కానీ పట్టించుకోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది తల్లిదండ్రులు ఈ మాట వినటం నేను విన్నాను. వారి యొక్క చిన్న బిడ్డలకు, యవనస్తులకు, తమ యొక్క కుమారుడు కుమార్తెకు వారు చెప్తూ ఉన్నటువంటి మాట కొన్నిసార్లు ఏమంటారంటే, బాబు నాయనా నువ్వు వెళ్ళు, చర్చికి వెళ్ళు, చర్చిలో పనులన్నీ చేయి, పాటలు కూడా పాడు, నువ్వు ఆటలు కూడా ఆడు, నువ్వు అన్నీ చేయి, కానీ లోతుకు దిగొద్దురా నువ్వు సీరియస్గా థింక్ చేయొద్దు, సీరియస్గా ఆలోచించొద్దు నువ్వు దాని గురించి. నువ్వు పోతుండు వస్తూ ఉండు, అంతే చాలు, అంత మట్టుకు చాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మోకాళ్ళలోతో అనుభవం వాళ్ళు కూడా కేవలం వారంతకు తప్ప ఎక్కడికి వెళ్ళరు. అలాంటి వారిని మీరు గమనిస్తే ఆ బాల్ కొద్దిగా లోపలికి నీళ్ళలో పడింది అనుకోండి, పోతే పోనీలేరా భయ్ అనుకుంటారనమాట. ఆ బాల్ తెచ్చుకోవాలని కూడా ధైర్యం ఉండదు వారికి, పోతే పోనీలే అని వదిలేస్తారు. అంతేకాని వారు దాని గురించి సాహసించారు. అంతే, వారు కేవలం వచ్చామా, పోయామా, క్షేమంగా ఉన్నామా, మేము దీవించబడ్డామా, మాకు మంచి అనుభవం వచ్చిందా లేదా అనే మాత్రమే వారు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని రాజ్యంలో ఆలోచిస్తారు. మూడవ అనుభవం ప్రియమైన దేవుని బిడ్డలారా, నడుములోతు అనుభవం కలిగినటువంటి విశ్వాసులు. ఈ యొక్క వీరందరికంటే, అంటే బయట కూర్చున్న వారికంటే, చీలమండల లోతు అనుభవం కలిగిన వారికంటే, మోకాళ్ళ లోతు అనుభవం కలిగిన వారికంటే ఎక్కువ వాక్య పరిజ్ఞానం వారికి ఉంటుంది. బహుశా వారు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి ఉండవచ్చు, దేవుని సేవలో కూడా పాల్గొంటూ ఉండవచ్చు, వాళ్ళు ప్రసంగాలు చేయవచ్చు, పాటలు పాడవచ్చు, దేవుని సేవలో విస్తారమైన పనులు కలిగి ఉండవచ్చు. కానీ వారు మాత్రం ఒకటి చేయలేరు. వీరందరికంటే చాలా చాలా ఎక్కువ పనులు చేస్తారు, ఎక్కువ ఆత్మీయత వీరికి ఉన్నది, కానీ వారు ఒకటి చేయలేరు. అది మనకు అర్థం కావాలి అని అంటే 4వ అనుభవం చూసిన తర్వాత మనం ఈ 3వ అనుభవానికి తిరిగి రావాలి. 4వ అనుభవము 5వ వచనంలో మనం చూస్తాం. ఆయన కొలిచి మరలా 1000 మూరలు నన్ను ముందుకు తీసుకువెళ్ళగా ఆ నది మిక్కిలి నీరు గల నది ఆయను, నేను నడవలేనంత విస్తారమైన నీరు దానిలో ఉండెను గనుక నేను ఈదవలసిన పరిస్థితి వచ్చెను. ఈ 4వ అనుభవం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4వ అనుభవంలోనే ప్రభువు నిన్ను నన్ను మనందరం కూడా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. 3వ రకానికి, 3వ అనుభవానికి, 4వ అనుభవానికి, 3వ పరిపక్వతకు, 4వ ఆత్మీయ పరిపక్వతకు తేడా ఏమిటో నేను చెప్పాలి, మనకు అర్థం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను 32 సంవత్సరాల వయసులో ఈత కొట్టడం నేర్చుకున్నాను. నాకు కొంత నీరంటే భయం కాబట్టి నీళ్ళలో పడినా సరే మునిగిపోకుండా కనీసం తేలి ఆడాలి, దగ్గరున్న ఒడ్డుకు చేరుకోవాలి అనే ఉద్దేశంతో సరే 32 సంవత్సరాల వయసులో అయినా కూడా నేర్చుకోవాలని నేను పోయాను కర్నూలు స్విమ్మింగ్ పూల్లో. అక్కడికి పోతే చూశాను, బయట నుంచి ఫస్ట్ ఒక 2 రోజులు చూస్తాం కదండి. చూసినప్పుడు చిన్న పిల్లలు చేపల మధ్య జిగుజిగుజిగుజిగు వెళ్ళిపోతూ ఉన్నారు. చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ నుంచి దూకితే ఎక్కడ పడ్డారని చూస్తే ఇక్కడ ఉండరు, వాళ్ళు అక్కడెక్కడ తేలింటారు.
అవన్నీ నేను చూస్తే ఇట్లాంటి ఈత కాదు నాకు కావాల్సింది, నాకు సింపుల్ ఈత కావాలి, ఊరికే తేలి ఆడితే చాలు అని అనుకున్నాను నా మనసులో. నేను అనుకొని సరే చేరాను. చేరిన తర్వాత వారు ఇచ్చే, అంటే మీరు కూడా పోయింటారు, కొంతమంది మీలో కూడా పోయింటారు, నేను కొత్త విషయాలను చెప్పడంలా తెలియని వారు కూడా చెప్తూ ఉన్నాను. ఫస్ట్ వారు ఇచ్చే పాఠం ఏంటంటే, స్విమ్మింగ్ పూల్కి ఒక రాడ్ ఉంటుంది అనమాట, నీళ్ళల్లో ఒక రాడ్ పెట్టింటారు. ఇది ఇక్కడ రాడ్స్ ఉన్నాయి చూసారా, గోడకు ఆ రాడ్లు ఉంటాయి. ఆ రాడ్లను పట్టుకొని కప్ప మాదిరి కొట్టుకుంటూ ఉండాలి అంతే. పోయినంత గంట సేపు అదే నీళ్ళలో మునగాలి, బయటికి లేవాలి, నీళ్ళు మునగాలి, బయటికి లేవాలి, కప్ప మాదిరి టప్ 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 కొట్టుకుంటూ ఉండాలి. అదొక పాఠం. అదే చాలాసేపు అయిన తర్వాత, అంటే కొన్ని రోజులైన తర్వాత కోచ్ గారు అప్పుడు నెక్స్ట్ లెసన్ చెప్తాడనమాట. దీన్ని మరి మునిగి లేవటం, గాలి బిగవటం, ఇవన్నీ చెప్తాడు. అప్పుడు ఆ కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన రహస్యం చెప్పాడు, ఎలా స్విమ్మింగ్ చేయాలి, ఎలా చేస్తాము అని రహస్యం చెప్పాడు. ఏంటి అంటే, మా కోచ్ చెప్పిన మాట ఏమిటంటే, నేను డాక్టర్ని కాబట్టి ఆయన డాక్టర్ గారు అని చెప్తాడు. డాక్టర్ గారు, మీరు గాలిని బాగా తీసుకోవాలి, గాలిని బాగా తీసుకొని మీ కాళ్ళు నేలపై నుంచి వదిలేసేయాలి. మీ శరీరాన్ని లైట్గా చేసేసి నీళ్ళపై తేలియాడటానికి మీరు వదిలేసేయాలి. ఏమంటున్నాడు? గాలి బాగా తీసుకోవాలి, నా కాళ్ళు నేలపై నిలబడకుండా వదిలేసేయాలి, నీళ్ళపై తేలియాడటానికి మిమ్మల్ని మీరు వదిలేసేయాలి. 1-2 సార్లు మునిగిపోతాం, కానీ అది చేయగా నీటి మీద తేలటం ప్రారంభమైపోయింది. నాకే ఆశ్చర్యం అయిపోయింది. అరే, ఇంతకుముందు నేను చేయలేను, ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను. నిదానంగా ఇప్పుడు ఆ రాడ్ పట్టుకొని కాకుండా చక్కగా ఈదటం, మరి లెంత్ కొట్టడం, ఈ విధంగా వెళ్ళటం నేను ప్రారంభమైపోయింది. ఆశ్చర్యం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడవ దశలో కొంత ఈ చేతులు కొట్టడం నేర్పిస్తారన్నమాట. ఒక రాడ్ పట్టుకొని ఇట్లా కొడుతూ ఉండాలి, కాళ్ళు కొడుతూ ఉండాలి, అట్లా చేస్తూ ఆ ఎక్సర్సైజ్లను ఉంటాయి. ఈ మూడవ మెట్టులో ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తారంటే, ఈ స్విమ్మింగ్ అందరికంటే తొందరగా స్విమ్మింగ్ నేర్చుకున్నాము అని చెప్పడానికి, కొంతమంది బయటికేమో ఊపుతూ ఉంటారు, లోపలేమో నడుస్తూ ఉంటారు. బయటేమో నిజం, నేను చెప్పేది అబద్ధం కాదండి. ఇట్లా నడుస్తూ ఉంటారు, కానీ బయట వాళ్ళకేమో ఈత కొడుతున్నట్టు ఉంటుంది, కానీ లోపలేమో నడుస్తూ ఉంటారు. పిల్లలకు తెలుసు, అంకుల్ నిన్ను ముంచేస్తాం అంకుల్ అంటారు అన్నమాట. అట్లా 2-3 సార్లు ప్రయత్నించారు కూడా, ఇట్లా తప్పించుకున్నా. వీళ్లకు 4వ దశలో ఉన్నటువంటి వారికి తేడా ఏమిటో నేను దయచేసి నా మాట వినండి. ఈ 3వ దశలో నడుములోతు అనుభవంలో ఉన్నటువంటి వారు ఇంకా తమ యొక్క కంట్రోల్ తమ యొక్క పాదములలో పెట్టుకున్నారు. జారకుండా, కింద పడకుండా, వారికి ఇష్టమైనట్లుగా వారు ఉండటానికి, ఇష్టమైన చోటికి వారు వెళ్ళటానికి వారు ఉన్నారు. వారు ఆత్మీయంగా ఉన్నట్లుగా, గమనించారా? ఆత్మీయంగా ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు, కానీ నిజంగా కాదు. నిజంగా వారి కంట్రోల్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. 4వ దశకు 3వ దశకు ఉన్నటువంటి తేడా ఇదే. 4వ దశలో మరి మన యొక్క కంట్రోల్ని మనము మన చేతుల్లో నుంచి తీసేసి, మనలో ఉన్నటువంటి కంట్రోల్ను వదిలేసి ఆ నీటిలోనికి, అనగా దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవునిలోనికి మనం వదిలేస్తాం. ప్రభువా, ఇక నడిచేది నేను కాదు, నేను నడవలేను, నన్ను నేను నీ స్థితిలోనికి, నీ చేతుల్లోనికి నన్ను నేను పెట్టుకుంటూ ఉన్నాను. ప్రభువా, ఇక నీవే, లెట్ ద వాటర్ డూ ఇట్స్ జాబ్. ఆ యొక్క నీరు దేవుని సన్నిధికి, దేవునితో నీకున్న సంబంధానికి, దేవునితో నీకున్న సహవాసానికి, పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యంగా నిన్ను నీవు ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు నువ్వు తేలియాడటం ప్రారంభిస్తావు, నువ్వు ముందుకు వెళ్ళటం ప్రారంభిస్తావు. కానీ 3వ దశలో ఉన్నంత వరకు కూడా నీ అందుకని చెప్తా, అన్నీ తెలుసు వారికి, అన్నీ తెలుసు, దేవుని చేత వాడబడుతూ ఉంటారు కూడా. కానీ వారు చెయ్యలేనిది ఏంటి అని అంటే, తెగింపు లేదు వారికి. వారు చెయ్యలేనిది ఏంటంటే మూల్యము చెల్లించలేరు. వారు చెయ్యలేనిది ఏంటంటే దేవుని యొక్క సిలువను ఎత్తుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే వారికి భయం. సేఫ్గా వారు సురక్షితంగా వారు ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీచ్ దృష్టాంతానికి మనం రావాలి. బీచ్లలో చూసారా, ఈ బాల్ ఆట ఇవన్నీ వదిలేసిన తర్వాత అల్లంత దూరంలో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు. ఆ రాళ్ళ మీద కొంతమంది వెళ్తూ ఉంటారు, ధైర్యవంతులు. ఆ రాళ్ళ మీద నిలబడే ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. మీరు చూసారా, ప్రపంచాన్ని జయించాను అనే రకంగా వారు ఫోటోలు దిగుతూ ఉంటారు. అంతకంటే దూరం వెళ్ళలేరు వాళ్ళు.
నేను కూడా వెళ్ళాను ఒకసారి కన్యాకుమారికి క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వివేకానంద రాక్ దగ్గర బీచ్ దగ్గర పోతే ఫ్రెండ్స్ అందరు సరదాలో ఆ రాళ్ళ మీద తీసుకెళ్ళారు. రావడానికి ఎంత కష్టపడ్డాను నాకు ఒక్కడికి తెలుసు. కాళ్ళు జారుతున్నాయి, మునిగిపోతానేమో భయం ఉంది, అక్కడ ఏముంటుందో మనకు తెలియదు. పోయేమో అక్కడ ఫోటోలు దించినారు, కానీ వెనక్కి ఎట్లా రావాలి, చాలా కష్టం. అంటే వీళ్ళు తెగింపు లేదు, అంతే. దట్స్ ద మ్యాక్సిమం దే కెన్ డూ, దే కెనాట్ గో ఫార్వర్డ్. బీచ్లో ఇంకోటి ఆలోచించండి, అల్లంత దూరంలో లోతుల్లో ఒకళ్ళక్కడ, ఇద్దరిక్కడ, ఇంకొకళ్ళు అక్కడ వాళ్ళు ఈత కొడుతూ ఉంటారు. చూసారా? ఈత కొడుతూ సరదాగా హాయిగా అంటే సముద్రం అంతా నాదే, సముద్రాన్ని నేను ఏలుతూ ఉన్నాను అన్నట్లుగా సముద్రంలో హాయిగా ఈత కొడుతూ, వాళ్ళు ఈ యొక్క బయట ఉన్నటువంటి పల్లెలు తినే వాళ్ళని చూసి, లేక సరదాగా ఈ వీళ్ళని చూసి, బాలాట ఆడుకునే వాళ్ళని చూసి, ఫోటోలు దిగే వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటారు. నిజమైన ఆనందం ఇక్కడుంది బాబు, అక్కడేంటి మీరు అని అన్నట్లుగా వారు అనుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ నా మాట గమనిస్తూ ఉన్నారా? దయచేసి నా మాట వినండి. యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆ యొక్క అనుభవంలోనికి పిలుస్తూ ఉన్నాడు, లోతైన అనుభవంలోనికి. ఇదిగో ఈత కొట్టే అనుభవంలో, అంటే నీ యొక్క కంట్రోల్ నీ చేతుల్లో నుంచి తీసేసుకొని, నీ చేతులను వదిలేసి, నీ జీవితాన్ని నువ్వు పట్టుకోక, నీ జీవితాన్ని నువ్వు హ్యాండిల్ చేయక, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టేసి, దేవా ఇక నువ్వు నడిపించు ప్రభువా, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను ప్రభువా, ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్తాను ప్రభువా, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను ప్రభువా, ఏది చేయొద్దు అంటే చేయను ప్రభువా, ఏది కావాలంటే అలా ఉంటాను ప్రభువా అని నిన్ను నువ్వు అప్పగించుకోవటమే ఇక ఈత కొట్టేటువంటి అనుభవం అని నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు ఏకీభవించండి. అద్భుతాల కొరకై మనము దేవుని యందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది, ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది. మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను, నాతో పాటు మీరు ఏకీభవించండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, మా గొప్ప దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి. వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి. మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది. మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి. కేవలము విని వదిలివేయక, విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకోనండి, ఆదరించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి. మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.